సినిమా రివ్యూస్ బ్యాన్ చేయాలి అని ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి చర్చలు చేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? రివ్యూస్ అనేది ఉండాలి. ఎందుకంటే రివ్యూస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సినిమాను మనం చూడగలుగుతాము, దాని గురించి వినగలుగుతాము. కథ ఏం తెలియదు. ఇప్పుడు మామూలుగా సినిమాను మనం వివరించలేం కదా. ఇప్పుడు మంచి మంచి సినిమాలే రివ్యూలు చేయడం వల్ల తప్పేం లేదు. రివ్యూ చేయడం వల్ల ఇప్పుడు ట్రైలర్లు ట్రీజర్లు ఉన్నాయి కదా, దీన్ని చూస్తేనే కదా స్టోరీ అనేది ఏదైనా కాన్సెప్ట్ అర్థమయ్యేది జనాలకి. అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు రివ్యూ చేయడంలో తప్పేముందండి? సినిమాలు రివ్యూ చేయడంలో తప్పు లేదు, చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు ఆన్లైన్లో వచ్చినాయి. ప్రతి ఒక్కటి ఏది జరిగినా కూడా ప్రమోషన్ రూపంలో ఆన్లైన్లో పెడుతున్నారు కాబట్టి రివ్యూ చేయడంలో తప్పేముంది? రివ్యూ చేసుకోవాలి. వాళ్ళ సినిమాలో వాళ్ళు చెప్పుకోవడంలో తప్పేముంది? మా సినిమా ఇలా ఉంది, మేము ఇలా తీసాం, దీనివల్ల మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటే నచ్చితే చూస్తారు, చెప్పిన వాళ్ళందరూ చూడాలని గ్యారంటీ లేదు. అవునా? మంచి మంచి సినిమాలే చూడలేదు చాలామంది. కథాపరంగా బాగా బలంగా ఉందంటే ఎక్కడ పోతుంది. కాకపోతే ఏంటంటే సీడీ పైరసీ జరగకుండా చూసుకుంటే చాలు, సినిమా ఇండస్ట్రీ కాపాడుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలా బ్యాన్ చేయడం వల్ల ఇక్కడ వరకు అయితే బ్యాన్ చేస్తారు, మరి బయట దేశాల్లో ఎట్లా? అదే అంటున్నా కదా, ఇప్పుడు బ్యాండ్ అనేది జరుగుతుంది, అన్ని చోట్ల జరగాలి. కానీ ఒక దగ్గర జరిగి ఒక దగ్గర ఆగితే అది సినిమా ఇండస్ట్రీ కూడా నష్టమే కదా. ఇప్పుడు ఒకరికొక న్యాయం చేయకూడదు. పెడితే అన్ని ఇప్పుడు వీళ్ళ సినిమాలు ఆల్రెడీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్తున్నాయి కాబట్టి అక్కడ కూడా మరి ఆపగలుగుతారా? ఆపలేరు కదా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు. ఇక్కడ ఎలా ఉందో రూల్ అక్కడ కూడా అలా ఉంటుంది కదా. కాబట్టి రివ్యూస్ అని చేసుకోవచ్చు, అట్లేం లేదండి. రివ్యూస్ వల్ల ప్రాబ్లం లేదు. ఇవే రివ్యూస్ వల్ల చిన్న సినిమాలు కూడా మంచి విజయాలు సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇదే రివ్యూస్ వల్ల కూడా సినిమాలు బాగుపడిన రోజులు కూడా ఉన్నాయి, సినిమాలు ఫ్లాప్ అయిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే రివ్యూస్ చేయడం వల్ల ఏంటంటే చిన్న సినిమాలను వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడం వల్ల వాళ్ళు కొంచెం కలిసి వస్తుంది కదా. రివ్యూస్ వల్ల చిన్న సినిమాలు భారీగా విజయం పొందిన సినిమాలు కూడా ఉన్నాయి. రివ్యూ చేయడంలో ఏం ప్రాబ్లం లేదు. ఇది ప్రభుత్వం కానీ సినిమా ఇండస్ట్రీని కొద్దిగా సపోర్ట్ చేస్తే మంచిది. ఓవరాల్గా ఈ డెసిషన్ మంచిది కాదు అనుకుంటున్నారు, భావిస్తున్నారు మీరు? లేదండి, డిసిజన్ ఓవరాల్గా డిసిజన్ కరెక్ట్ కాదు. డిసిజన్ నిర్ణయం సరిగా ఆలోచించి తీసుకోవాలని సినిమా పెద్దలు కోరుకుంటారు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు రిలీజ్ అయిన సినిమాల్ని 1 or 2 days వరకు రివ్యూస్ ఇవ్వద్దు అని చెప్తున్నారు, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? 100% వాళ్ళు చెప్పింది వాస్తవం అండి. ఈరోజు ఒక సినిమా తీయాలంటే వెనక ఎంతో మంది కష్టం ఉండేది. వీళ్ళు తుసుక్కుమని వాళ్ళు ఒక 100 కోట్ల రూపాయలు లేకపోతే 50 కోట్ల రూపాయలు, కొన్ని సినిమాలు ఈ మధ్య 500 కోట్లు పెట్టి చేస్తున్నారు. వాళ్ళంత కష్టపడి తీసిన సినిమా కొంతమంది మరి కావాలని ఇస్తారో ఎలాగిస్తారో తెలియదు, కానీ సినిమా కూడా చూస్తారో చూడరు కొంతమంది, అర్థం కాదు. బయటకు వచ్చి సినిమా ఫ్లాప్ అంటారు. దానివల్ల ఎంత నష్టం అండి? ఇలాంటి రివ్యూస్ వల్ల, కొంతమంది చెత్త రివ్యూస్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు పెట్టిన సినిమా నష్టపడుతుంది ఈరోజు. దానివల్ల ఇంకోరు ఎవరైనా ప్రొడ్యూసర్ రేపు ముందుకు వస్తాడా? రాడు కదా. ఇలాంటి రివ్యూస్ వాళ్ళు 100%, అది వాళ్ళు చెప్పింది 100%. ఇలాంటి రివ్యూస్ ఇచ్చే వాళ్ళని నేనైతే వీళ్ళ మీద, ఈ దొంగ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది కలకాలం వర్ధిల్లాలంటే ప్రతి ఒక్క సినిమా ఆడాలి. ఈరోజు ఇప్పుడు చిన్న సినిమా కానించి పెద్ద సినిమా వరకు 10 సినిమా ఆడితేనే ఇంకో ఒక 10 మందికి ఉపాధి కలిగిద్ది ఆ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళకి. ఈ రకంగా ఈ రివ్యూస్ ఇవ్వడం వల్ల సినిమా మంచి బాగున్న సినిమా కూడా వీళ్ళు ఫ్లాప్ రివ్యూస్ ఇవ్వడం వల్ల ఈ రోజుల్లో మామూలుగా చాలా వరకు ఆలుకెళ్ళి చూసేవాళ్ళు తక్కువ. అలాంటి రోజుల్లో కూడా ఒకప్పుడు అయితే 100 రోజులు 200 రోజులు ఆడే సినిమా, ఏది పాత రోజుల్లో బాలయ్య బాబుదో లేకపోతే వెంకటేష్దో, ఈరోజు 10 రోజులు ఆడటం కూడా కష్టంగా ఉంది. వాళ్ళు పెట్టిన ఖర్చు కూడా వస్తే 10 రోజుల్లో రావాలి, లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్ళ రివ్యూస్ వల్ల మొదటి షో చూసి రెండో షో కూడా వెళ్తారు జనాలు. అంటే సినిమా బాగలేదేమో ఇదండి. అంటే ఎవడో చెప్పిన రివ్యూ చూసి నువ్వు సినిమా బాగలేదని ఎలా చెబుతావు? ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, మీ అభిప్రాయం చెప్పండి. అంతేగాని ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నాకు ఒకటి నచ్చిద్దండి, ఒకరికి నచ్చదు. అంతేగాని నువ్వు నీకు నచ్చలేదని నాకు నచ్చకుండా ఉండదుగా. అందుకని ప్రతి ఒక్కరు ఏ సినిమా అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మీరు థియేటర్కి వెళ్ళండి, ప్రతి సినిమాని ఆదరించండి, సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలి, ఇంకో 10 మందికి ఉపాధి కలిగించుకునే విధంగా మనం చేయాలి. కానీ ఇలాంటి చెత్త రివ్యూస్, నెగిటివ్ రివ్యూస్ చూసుకొని నిర్మాతలకి అలాగే సినిమాకి చెడ్డ పేరు లేకుండా చూడాలని ప్రజలందరికీ నా విజ్ఞప్తి. ఇండస్ట్రీ తీసుకున్న కరెక్ట్ నిర్ణయం అంటారు అయితే? 100% కరెక్ట్ నిర్ణయం. ఇండస్ట్రీకి నా సపోర్ట్. ఒక విధంగా చూసుకుంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే
ఇక్కడ వరకు వీళ్ళు స్టాప్ చేయగలుగుతారు. కానీ బయట దేశాల నుంచి వచ్చే రివ్యూస్ కూడా ఇస్తుంటారు కదా, మరి వాళ్ళని ఎలా ఆపుతారు? మరి దాని మీద చర్యలు ఎలా తీసుకోమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ముందు ఇక్కడ ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే బయట దేశాల్లో కొన్ని సినిమాలు అంటే ఏదో 1-6 థియేటర్లో వదులుతూ ఉంటారు. అవి దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. అలాగే మెయిన్ తెలుగు రాష్ట్రాల్లో రివ్యూస్ ఇచ్చే వాళ్ళని ఆపేస్తే తర్వాత అవి కూడా ఆగిపోతాయి. మెయిన్ డ్యామేజ్ ఆంధ్ర తెలంగాణలో రివ్యూస్ ఇచ్చే వాళ్ళ వల్లే సినిమా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చూసేది ఇక్కడే కదా సినిమా. కాకపోతే ఫారిన్ కంట్రీస్లో ఏదో 1-6 థియేటర్లో చూస్తారు, కానీ ఇన్ని థియేటర్లో రిలీజ్ కాదు కదా. ఫైనల్గా వీళ్ళని తొక్కేస్తే మెయిన్ అక్కడ కూడా ఆగిపోయిద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. 2 days వరకు ఇవ్వద్దు అని చెప్తున్నారు. అవునండి. దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఒకటేనా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అన్నా. ఎందుకంటే ఒక సినిమా కొంతమంది కాదు కొన్ని వందల మంది మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ కేసు నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక సెట్టింగ్ వాళ్ళు కానీ, తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత డ్యాన్స్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు, తర్వాత ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు, తర్వాత ఇంకేంటి చాలా ఉన్నాయి. ఇంతమంది 24 ఫ్రేమ్స్ అంటే 24 రకాలైనటువంటి ఇది వాళ్ళందరూ కలిసి చేసేదే ఒక సినిమా. ఇప్పుడు 26-24 రకాలైనటువంటి మాడ్యులేషన్ జరిగితేనే సినిమా రెడీ అవుతుంది. ఎన్నో నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడా తీస్తారు. ఉదాహరణకు మన సుకుమార్ కానీ, రాజమౌళి కానీ, తర్వాత మిగతా వాళ్ళు కొంతమంది తొందరగా తీస్తారు. సో ఇక్కడ ఏంటంటే సినిమా మీద చాలా మంది ఆధారపడి ఉంటారు. మీరు ఇమ్మీడియట్గా రివ్యూ లేదా పైరసీ చేయడం వల్ల ఏమవుతుందంటే సినిమా నష్టపోతుంది. దానివల్ల ఏంటంటే నిర్మాత నష్టపోతాడు. నిర్మాత నష్టపోతే సినిమాలు అనేవి రావు. సినిమాలు రాకపోతే జనాలకు ఈ చెప్పినటువంటి 24 ఫ్రేమ్స్ వాళ్ళకు సినిమా అది ఏంటంటే ఉద్యోగం పని అనేది దొరకకుండా పోతుంది. సో నేనేమంటున్నా అంటే రివ్యూ అనేది 2 రోజులు కాదండి, మినిమం 5 or 6 days 6 days అయినా ఉండాలి. రివ్యూ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ సినిమా ఓకే యావరేజ్ అంట, 2.5 అంట, 3.5 అంట, 1.5 అబ్బాయి భారీ ఫ్లాప్ అట్ర సినిమా ఇదేం చూస్తాంలే అని జనాల్లో కొంచెం లోపల ఇది పడిపోతుంది. ఇది అంటే ఏంటంటే వెళ్ళకూడదనే తపన పడిపోవడం వల్ల ఏంటంటే ఆ సినిమా నష్టపోతుంది. చిన్న సినిమాని కానీ పెద్ద సినిమాని కానీ ఒకవేళ పొరపాటున చిన్న సినిమా రిలీజ్ అయింది దానికి 1.5, 2.5 రేటింగ్ ఇవ్వడం వల్ల, అలాంటి రివ్యూ ఇవ్వడం వల్ల ఫలానా కథ హీరో బాగాలేడు, టైటిల్ బాగాలేదు, సినిమా బాగాలేదు, ఫైట్ బాగాలేవు, తర్వాత ఇది బాగలేదు, హీరో పర్ఫార్మెన్స్ బాగాలేదు, హీరోయిన్ ఊరికే నామకే వాస్తు, ఇలాంటి రివ్యూ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సినిమా నష్టపోతుంది. సినిమా నష్టపోతే కొన్ని వందల కార్మికులు వాళ్ళ పనిని కోల్పోతారు. సో దయచేసి సినిమా రివ్యూ అనేది 1 రోజుగా 2 రోజులు అసలు ఇవ్వకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఒక విధంగా చూసుకుంటే చిన్న సినిమాలకి ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఇదే రివ్యూ ఇవ్వడం వల్ల మంచిగా ఉంటే సినిమా పబ్లిక్ రివ్యూస్ చూసి వచ్చి చూడడం కూడా జరుగుతుంది. ఒక విధంగా వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయినా ఇలాంటి రివ్యూస్ వల్ల ప్రమోషన్ చేసినట్టు అవుతుంది, వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. సో దీనివల్ల కూడా కొంచెం మంచి జరుగుతుంది. ఇది మీరు ఎలా చూస్తారు? ఇది కూడా ఒక రకంగా మంచిదే, మీరు చెప్పింది రైటేనా. నేను ఏందంటున్నానంటే సినిమాలు రివ్యూ ఇవ్వడం వల్ల కొంతమంది మాత్రమే అట్రాక్షన్ అవుతారు. మిగతా కొంతమంది ఏంటంటే 99% దాదాపు 90% వెళ్ళరన్న. మౌత్ టాక్ వల్ల వెళ్తున్నారు. మౌత్ టాక్ అంటే బాగా అర్థమైంది, రివ్యూ కాదన్న. మౌత్ టాక్ ఏంటంటే బాగుందని ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటూ పోయి నా ఫ్రెండ్స్కో, నా అయిన వాళ్ళకో, కాని వాళ్ళకో, ఎవరికొరకు చెప్పుకుంటూ ఉంటాం. మౌత్ టాక్ వల్ల కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. సో రివ్యూ ఇవ్వడం వల్ల దాదాపు 90% సినిమాలు దెబ్బ పడుతుంది. ఇందులో ఏదో 100లో 1, 2, 3, 4 అవి మాత్రమే బాగా ఆడుతున్నాయి తప్ప మిగతా అని ఫ్లాప్ అవుతున్నాయి. రివ్యూ ఇవ్వడం తప్పులేదండి, కానీ రివ్యూ ఇవ్వండి, బ్యాడ్గా ఇవ్వద్దు. ఏ సినిమా అయినా సరే బాగుందన్నా వెళ్ళండి ఒకసారి. ఇదో పలానా హీరో ఇలా డాన్స్ చేస్తాడు, పలానా కథ ఇలా తీసుకున్నాడు, పలానాది ఇది ఉంది అది ఉంది అని చెప్పాలి అంతే తప్ప రివ్యూ అనేది బ్యాడ్ రివ్యూ ఇవ్వకూడదు. సరే పోనీ మీ విధే ప్రకారమే నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ ఏంటంటే రివ్యూ ఇవ్వడం అనే వల్ల చిన్న సినిమాలకు బాగానే ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ అదే రివ్యూ పెద్ద సినిమాలు కూడా మంచిగా ఇస్తే అవుతుంది కదా. ఏం చేస్తున్నారు, ఒక హీరో అభిమానులు ఇంకో హీరో అభిమానులు ఇంకొక హీరో ఏం చేస్తున్నారంటే బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మహేష్ బాబు ఉన్నాడు,
జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, మన రామ్ చరణ్ ఉన్నారు. వీళ్ళని ఏం చేస్తారంటే బ్యాడ్ కామెంట్స్ తొందరగా ఇచ్చేస్తారు. సినిమాలో బాగాలేదు, ఆ గడ్డం బాగాలేదు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ బాగాలేదు అని చెప్పేసి ఆ గలీజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద హీరోలకు దెబ్బ పడుతుంది. పోనీ చిన్న సినిమాలకు మీరు చెప్పినట్టు రివ్యూ ఇవ్వడం వల్ల మంచిగా ఆడుతుందంటే ఏంటంటే కామెంట్ ఇక్కడ చిన్న సినిమా వాళ్ళకు హీరోలకు ఏమవుతారంటే అభిమానులు ఉండరు. అందరు కలిసి ఒకసారికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి వెళ్తారులే అని చిన్న లిటిగేషన్ అదే చిన్నగా చెప్పేస్తారు. అదే మంచి ఏ సినిమాలకి చెప్పండి. రివ్యూ ఇవ్వడం తప్పు కాదు, మంచి రివ్యూ ఇవ్వడం మంచిది, చెడు ఇవ్వడం తప్పు. ఇప్పుడు ఈ చర్యలో తెలుగు రాష్ట్రాలమైనా ఓకే, మంచిగానే తీసుకున్నారు. కానీ బయట దేశాల్లో అమెరికా, దుబాయ్ ఇలాంటి దేశాలమైన వాళ్ళు కూడా రివ్యూస్ ఇస్తారు. వాళ్ళ మీద చర్యలు ఎలా తీసుకుంటారు వీళ్ళు? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎలా తీసుకున్నారో అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్న. ఒకవేళ ఇప్పుడు అక్కడ సినిమాలు ఇప్పుడు అమెరికా, స్విట్జర్లాండ్, జపాన్, చైనా ప్రపంచవ్యాప్తంగా ఒక సినిమా తెలుగు సినిమా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే టక్కుని రివ్యూ ఇచ్చి పంపించేస్తారు. అక్కడ చర్యలు ఏవో తీసుకుంటారు, అక్కడ గవర్నమెంట్ తీసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ తీసుకోవడం సాధ్యం కాదు, అంత ఈజీ కాదు. నేను ఉంటున్న ఏరియా వేరు, మీరు తీసుకోవాల్సిన ఏరియా వేరు. ఎక్కడి వాళ్ళు అక్కడ తీసుకోవాలి. అమెరికా అయినా, స్విట్జర్లాండ్ అయినా, జపాన్ అయినా, చైనా అయినా ఒకటే. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు నిర్మూలించాలి ఇట్లాంటి. అయితే తెలుగు ఇండస్ట్రీ తీసుకునే చర్య మంచిదని అంటారు మీరు? మంచిదేనా, పక్కాగా నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను 100కి 90% వేస్తానన్న. మిగతా 10% ఎందుకంటే రివ్యూ చూసి ఒక్కొక్కసారి నేను కూడా వెళ్తూ ఉంటాను. సో దానికి 10% తగ్గిస్తున్నాను. 90% మాత్రం ఇలాంటి డెసిషన్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ అన్న. మంచిదే కదన్న. రివ్యూ అనేది ఏంటది, అది ఒకరి అభిప్రాయం. అది రివ్యూ అనేది ఒక అభిప్రాయం వచ్చేసి నెక్స్ట్ డేనే వాడు చెప్పేస్తాడు సినిమా ఇలా ఉంది, అలా ఉంది, ఇక్కడ ఇది లోతు లేదు, ఇది దాని ఇలా సాంగ్ ఉంటే బాగుండు, ఇక్కడ కామెడీ ఉంటే బాగుండు, ఇక్కడ ఫైట్ ఉంటే బాగుండు అన్నీ ఈడే జడ్జ్ చేస్తుంటారు. ఆ పర్సన్ వచ్చేసి ఒక రాయి, ఒక వీడియోనో, ఒక రాతనో రాసేసి పోస్ట్ చేస్తుంటే జనాలు అందరూ ఏం చూస్తారు, ఓహో ఇది బాగాలేదంట, అది బాగాలేదంట. ఎవరు చెప్పమన్నారు నిన్ను? నువ్వు చూసినావు, నేను డబ్బులు పెట్టి నువ్వు చూసినావు, గమ్మునుండు 2-3 వారాలు ఆడని సినిమా బతికితేనే కదా నువ్వు రివ్యూ రాసేది. సినిమాని మొత్తం నేను మొదట్లోనే చంపేసి నువ్వు ఎట్లా నువ్వు ఆగాలి. ఆగేసి తర్వాత అందరు జనాలు చూసిన తర్వాత జనాల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత నువ్వు రివ్యూ కానీ ఏదో ఫస్ట్ వెళ్ళేసి వచ్చేసి ఇక్కడ బాగలేదు, సెకండ్ హాఫ్ కామెడీ లేదు, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, అలా ఉందని చెప్పి నీకు హక్కు ఎవరు ఇచ్చారు? ఒక సినిమాని చంపేసినంత హక్కు నీకు ఎవరు ఇచ్చారు? తెలుగు రాష్ట్రాల్లో అయితే వీళ్ళు బ్యాన్ చేస్తున్నారు. అదే బయట దేశాల నుంచి కూడా వెంటనే రివ్యూ ఇచ్చేస్తున్నారు కదా, మరి వాళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకుంటారు? ఫస్ట్ అయితే మన ఇంట్లో సర్దుకున్న తర్వాతనే బయటికి వెళ్ళాలి. మన ఇంట్లోనే ఇతర వచ్చి పెట్టుకొని బయట దాని గురించి అన్నీ మనం ఎట్లా మాట్లాడతాము? ఫస్ట్ అయితే మన ఇల్లు కడుక్కొని తర్వాత బయట కడుక్కోవాలి. మనం రివ్యూలు అనేవి ఏంటంటారంటే ఇలా బాగుంది, ఇంకొంచెం తీసుకుంటే బాగుండేమో అన్ని చెట్లు చెప్పాలి. కానీ ఇది బాగలేదు, ఇక్కడ కామెడీ లేదు, ఇక్కడ ఫైట్ లేదు. నువ్వెవరు? ఒక డైరెక్టర్ ఒక సినిమాను ఒక ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన చెప్పేసి ఒక హీరో దగ్గర తీసుకెళ్ళి అవన్నీ చేసేసి సెట్ మీదకి వెళ్ళేసి చాలా మంది కష్టపడి దాన్ని ఎడిటింగ్ చేసేసి మొత్తం అదంతా అయిపోయిన తర్వాత ఒక సినిమాను థియేటర్లో రిలీజ్ చేసేసి ప్రేక్షకుల దగ్గర నుంచి అదన్నీ జరిగేలోపు నీకు ధూళి తీరి ప్రొడ్యూసర్కు చుక్కలు కనిపిస్తాయి. నువ్వు వెళ్ళేసి ఒక రివ్యూ చూసేసి పొద్దుగాలు రాసేస్తావు, ఇక్కడ కామెడీ లేదు, ఇక్కడ పంచ డైలాగ్ బాగలేదు. నువ్వు పెట్టి ఒక సినిమా తీను. నేను చెప్తున్నాను, ఇది రివ్యూ రాసే వాళ్ళందరూ మీరు అందరూ కలిసేసి ఒక మంచి సూపర్ సినిమా తీయండి. ఇగో మేము అందరం కలిసేసి రివ్యూలు చేసేటోళ్ళము, ఈ సినిమాలు ఇది బాగలేదు కాబట్టి ఇంతకంటే మేము బెటర్ సినిమా తీసి మేము ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఈ రివ్యూలు రాసేటోళ్ళం ఒక్క షార్ట్ ఫిలిం తీసి బయటకు పంపి మనం సూపర్ డూపర్ షార్ట్ ఫిలిం తీసి బయటకు పంపిమని రివ్యూలు చెప్పేటోళ్ళందరూ అన్నీ తెలుసు కదా. ఇక్కడ కామెడీ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ ఫైట్ ఉండాలి, అందరికీ వీళ్ళు తెలుసు కదా. వాళ్ళందరూ కలిపేసి ఒక మంచి సినిమా తీయమను తీస్తారేమో చూద్దాం. ఫైనల్ గా ఫిలిం ఇండస్ట్రీ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అంటారా? 100% కరెక్ట్. నేను ఎవరు, నీకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు? నువ్వు చూడు, నీకు నచ్చితే నువ్వు చూడు, లేకపోతే నువ్వు చూడకు. అలా అని ఆ సినిమా ఇది బాగలేదు, అది బాగలేదు అని క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. నువ్వు క్వశ్చన్ చేయి. ఎలా క్వశ్చన్ చేయాలంటారంటే ఇలా తీసుకుంటే బాగుండేమో, ఇక్కడ కామెడీ లేదు, ఇక్కడ ఫైట్ లేదు, నువ్వే డిసైడ్ చేస్తావు మొత్తం. అక్కడ ఏముండాలి, ఎట్లా ఉండాలి అనేది మొత్తం నువ్వే డిసైడ్ చేసినప్పుడు ఇంకా నువ్వు డైరెక్షన్ కూడా నువ్వే చేయి. అలాంటప్పుడు నువ్వు చెప్పే హక్కు ఉంటుంది. కానీ నువ్వు ఊరికే వచ్చేసి ఏదో ఉంది కదా అని చెప్పేసి, నాకు పేజ్ ఉంది కదా, నన్ను ఫాలో అవుతున్నారు అని చెప్పేసి సినిమాని చంపేసి హక్కు నీకు లేదంటున్నాను. ఇప్పుడు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి రివ్యూస్ ఫోన్లోనే పెట్టేస్తున్నారు. మరి దీని మీద చర్యలు ఎలా తీసుకోవాలంటారు? ఫస్ట్ మన దగ్గర ఇక్కడ బ్యాన్ చేసిన తర్వాత ఆ రివ్యూల గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ ఫస్ట్ సినిమాని చంపేసే వాళ్ళు మొత్తం మీనే పెట్టుకొని నువ్వు దుబాయ్, మలేషియా అది అంటారు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ వాళ్ళ రివ్యూస్ కూడా చూస్తారు కదా కొంతమంది. చూస్తారు. నేనేమంటున్నాను,
అంటే దానికంటే ఎక్కువ మన దగ్గరనే ఉన్నారు కదా అంటున్నాను నేను, బయట వ్యక్తుల గురించి కాదు, ఇక్కడే ఉండి సినిమాని చంపేస్తున్నారు కదా అంటున్నాను. కానీ బయట నుంచి వచ్చిన రివ్యూస్ కూడా అది కూడా కొంతవరకు దెబ్బ పడుతుంది కదా. 100% బయట అని కాదు లోపలని కాదు, ఎవరు ఇచ్చిన రివ్యూస్ సినిమా గురించి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకు, గుడ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకు మంచిగానే ఉంటుంది. నేనేమంటున్నాను, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని సజెస్ట్ చేసేటోళ్ళ గురించి చెప్తున్నాను నేను. సినిమా అనేది ఎలా ఉండాలంటారంటే ప్రేక్షకులు అందరూ సినిమా ఎవ్వరు ఫెయిల్ అవ్వాలని తీయరు, ఫెయిల్ అవ్వాలి నేను నష్టపోవాలని ఏ ప్రొడ్యూసర్ కోరుకోరు, ఏ సినిమా హీరో నేను ఫెయిల్ అవ్వాలని కోరుకోరు. ఏంటంటారంటే అందరూ మంచిగా ఉండాలనే తీస్తారు. కాకపోతే ఈ రివ్యూలు చేసేసి ఇంకా సినిమాని చంపకూడదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.